నా పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లోనే ప్రతి శనివారం నేను మీటింగ్కి వెళ్తా. గంగాన సార్ నాదని రాముడు సార్ నాదని చెప్తారు. కానీ మీ పిల్లలు మీకే లేదు, ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు ప్రైవేట్ స్కూల్కు పోవద్దని? అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి. అయితే నాకు తెలిసిన మట్టుకు విన్నారు కదా, ఫైర్ ఈజ్ ద ఫైర్ అన్నట్లే అన్నెట్ల కోపానికి వస్తున్నాడో. పిల్లగాండ్లను సర్కార్ బల్లె చేర్పియాలని బడిబాటా పేరు మీద ర్యాలీ తీసిన టీచర్ల మీద ఫైర్ అయింది. ఇట్లా ఆదిలాబాద్ జిల్లా యపల్గూడ అనే ఊళ్ళో జరిగింది. పిల్లగాండ్లను సర్కార్ బల్లె చదివియాలని అంటున్నారు. మంచిగానే ఉన్నది గాని మీ పిల్లగాండ్లను ఎందుకు ప్రైవేట్ బల్లె చదివిస్తున్నారు? అంటే మీ కొలువులు ఊడకుండా ఉండనికే మాత్రమే మీరు చూస్తున్నారు. గంతేగాని చదువులు మంచిగా చెప్పాలనే ఆలోచన అయితే లేదు మీకని సర్కారు టీచర్లను గట్టిగానే అరుచుకున్నారు. అందరికీ సర్కారు కొలువులైతే కావాలే గాని సర్కారు బల్లె చదువులైతే వలుకొద్దు. అసలు మీరు దలుచుకుంటే ప్రైవేటు బల్లె కంటే మంచి చదువు చెప్పగలుగుతారు, కానీ చెప్పారు. గందుకే చాలా మంది అవ్వయ్యలు వాళ్ళ పిల్లగాండ్లను ప్రైవేటు బల్లలకు పంపుతున్నారు. ముందుగాల మీ ఆలోచన విధానం మారాలి. అందరం ఒకటే అన్నట్లు మీ పిల్లగాండ్లను కూడా సర్కారు బల్ల చదివితే తతిమ జనాలందరికీ నమ్మకం కలుగుతుంది. సర్కారు బళ్ళు కూడా ప్రైవేటు బళ్లకు ఏం తీసిపోవన్నట్లు చదువులు చెప్పినప్పుడు పిల్లగాండ్ల కోసం ర్యాలీలు తీయాల్సిన అక్కర్లేదని టీచర్లను కడిగి పారేసిండ్రు. ఇది చూసి ఆడున్నోళ్ళందరూ కూడా మస్తు పరేషాన్ అయినరు. గంతే గదనొల్లా యదా రాజా తదా ప్రజ అన్నట్లు సర్కారు కొలువు చేసేటోళ్లే వాళ్ళ పిల్లగాండ్లను సర్కారు బల్ల చదివిత్తలేరంటే తతిమోళ్ళెట్లా చదివిస్తారు? వాళ్ళకెట్లా నమ్మకం కలుగుతుంది? అయితే గిట్లనే మొక్కుబడిగా చదువులు చెప్పే టీచర్లు ఆడాడ బగ్గనే మోపాయిన్రు. ముందుగాల గాలందరూ సక్కగైండ్రంటే సర్కారు బల్ల హాలతులు మారుతాయని అనబట్టిండ్రు. ఈ ముచ్చట ఎరికైన పబ్లిక్. పిల్లలకు ఒక జాబు జాబు జాబ్ అనేది కాదు, పత్తిది ఉండాలి, వ్యవసాయం ఉండాలి, పని ఉండాలి. పని లేని ఏమి రాదు సార్. ఇవాళ ఒక జాబు జాబ్ అంటే చదువుకున్నంత మాత్రం జాబ్ రావాలని కాదు, దానికి అవగాహన కూడా కల్పించాలి పిల్లలకు. ఎట్లా వేస్తే ఎట్లా ఈ ఉన్న తరాలకు ఎట్లా భవిష్యత్తు అందించాలని మీ చేతులు ఉంటుంది సార్. ఇది